మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెద్దలు గౌరవనీయులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు, మరి మీ ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? మీకు గట్టిగా చెప్పుర్రి అమ్మా. ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఎమ్మెల్యే అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఇప్పుడు ఒక ఆయన ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఎప్పుడైనా చూసిండ్లా? నిజం చెప్పరు, చూసిండా? మరి ఈరోజు మీ అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసిన మరి మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు, అదేవిధంగా సోదరులు తెలంగాణ ఉద్యమకారులు, మరి 20 సంవత్సరాల నుండి తెలంగాణ కోసం వీరోచితంగా పోరాడి మరి తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత దివ్యాంగులకు ఎనలేని సేవలు చేసిన సోదరులు మరి వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా మరి జనరల్గా ఎవరైనా కూడా పర్కాల నుంచి బాగా చదువుకోగానే వరంగల్ పోవాలని చూస్తారు, వరంగల్ నుంచి ఇంకా కొంచెం మంచిగా కాగానే హైదరాబాద్ పోయి సెటిల్ కావాలని చూస్తారు. కానీ ఈరోజు మీకు ఒక మంచి నాయకుడిని ధర్మారెడ్డి గారు పరిచయం చేయిస్తున్నారు. ఆయన పేరే కొక్కిరాల రాకేష్ రావు. ఒకసారి చేతులెత్తు రాకేష్ రావు ఎక్కడున్నా కూడా. కొక్కిరాల దీప్తి ఎక్కడున్నా ఒకసారి చేయతమ్మ ఒకసారి. కొక్కిరాల రాకేష్ రావు, కొక్కిరాల దీప్తి వాళ్ళిద్దరు కూడా హైదరాబాద్ నుంచి పర్కాలకు వచ్చి సెటిల్ అయినరు. నేను హైదరాబాద్లో ఉండి కంపెనీలు పెట్టుడు కాదు, హైదరాబాద్లో ఉండి డబ్బులు సంపాదించుడు కాదు, నా పర్కాల నేను పుట్టిన గడ్డ, నాకు తిండి పెట్టిన గడ్డ, ఆ గడ్డలోనే నేను సేవ చేస్తా నా ప్రజలకని వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని ఆదరించి వాళ్ళని గుర్తించి ఈరోజు వాళ్లకు మున్సిపల్ కౌన్సిలర్లుగా అదేవిధంగా మరి చైర్మన్ అభ్యర్థిగా గుర్తింపునిచ్చిన ధర్మారెడ్డి గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అదేవిధంగా ఈరోజు మరి పోటీ చేయబోతున్న అందరూ అభ్యర్థులకు అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు ఎంతో సమయము అయినప్పటికీ కూడా ఎన్నో పనులప్పటికీ కూడా ఈరోజు ఈ దోపిడీ దొంగల పాలిట చెరబడ్డ మరి తెలంగాణను రక్షించుకోవాలని మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మిత్రులారా, నిజంగా పర్కాల పట్టణం అంటే నాకు ఒక ప్రత్యేకమైన ప్రేమ. 40 సంవత్సరాల క్రితం నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నేను ఎక్కడో దక్షిణ తెలంగాణలో పుడితే కూడా నా దోస్తులందరూ, నా రూమ్మేట్స్ అందరు కూడా, హాస్టల్ మేట్స్ అందరు కూడా పర్కాలలో ఉండడం వల్ల ఎప్పుడు మీ ఊరికే పోతావరా వారి, మా ఊరు పర్కాలకు రా అంటే నేను పర్కాలకు వచ్చిన. గూడెపాడు చివరస్తా నుంచి షాయంపేట నుంచి ఉల్లిగడ్డ దామర నుంచి మరి రాజుపేట మాదారం, సిఎస్ఐ కాలనీ, ఇంకా ఎన్నో కాలనీలలో మరి నా దోస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళందరితో కలిసి ఇక్కడే ఇదే సిఎస్ఐ కాలనీ గ్రౌండ్లల్లో, స్కూళ్ళ గ్రౌండ్లల్లో మేము ఆడుకున్న రోజులు ఇప్పటికి కూడా నాకు గుర్తున్నాయి మిత్రులారా. మరి అలాంటి పరకాలకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నన్ను దాదాపు నెల రోజుల ముందరనే ధర్మారెడ్డి గారు కేటీఆర్ గారికి చెప్పి మీరు ఏమన్నా చేయండి కానీ ప్రవీణ్ కుమార్ను ఒక్కసారి ఇక్కడికి పంపించండి అని చెప్పిందంటే వారికి మీరు గెలవాలి, పర్కాలను ఇంకా గొప్పగా పైకి తీసుకుపోవాలని ఎంత కసి ఉన్నదో మీరు ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, నేను ఐపీఎస్ అధికారిగా దాదాపు 26 సంవత్సరాలు పనిచేసిన. నేను గురుకులాల సెక్రటరీగా ఇంతకుముందు వారు చెప్పిండ్రు 9 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వంలో పనిచేసిన. నా దగ్గరికి చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు వచ్చేటోళ్ళు. వచ్చిన చాలా మంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్ల బిల్లుల గురించో లేకపోతే ఇంకా వేటి గురించో వాటి గురించో వచ్చేవాళ్ళు. కానీ ధర్మారెడ్డి గారు మాత్రం మీ ప్రాంతంలో ఉండే పేద ప్రజల పిల్లలు ఎవరైతే ఉన్నారో, సార్ మీకేమైనా ఖాళీ ఉంటే ఆ పిల్లలకు మీ స్కూళ్ళలో అడ్మిషన్లు ఇస్తే వాళ్ళ జీవితాలు సెట్ అయిపోతాయి, వాళ్ళు కూడా మీలాగా ఆఫీసర్లు అవుతారని అన్నాడంటే నిజంగా మిత్రులారా, నేను బొడ్రాయి సాక్షిగా మాట్లాడుతున్నా. నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇంత మంచి ఎమ్మెల్యేను మరి మీరు ఎట్లా పోగొట్టుకున్నారో నాకైతే అర్థమైతే లేదమ్మా. మరి ప్రతిరోజు కూడా వచ్చి నాకు వీళ్ళకి అడ్మిషన్ లేండి, నర్సక్కపల్లి స్కూల్ అడ్మిషన్ లేండి, కోడపాక స్కూల్ అడ్మిషన్ ఏంటి, లేకపోతే భూపాలపల్లి డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ ఏంటి, లేకపోతే హన్మకొండలో అడ్మిషన్ ఏంటి, మడికొండలో అడ్మిషన్ ఏంటి, ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడ పర్కాలలో పుట్టిన బిడ్డలను
పంపించి వాళ్ళందరినీ గొప్పగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారుదిద్దిన ఎమ్మెల్యే గారు ఇలా మీ అందరికీ నాయకులుగా ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. మిత్రులారా, నేను పోలీస్ ఆఫీసర్గా వరంగల్లో పనిచేసిన, కరీంనగర్లో పనిచేసిన. మీకు ఈ ముచ్చట చెప్పాలి, జాగ్రత్తగా వినురు. మేము ఆఫీసులలో కూర్చున్నప్పుడు, స్టేషన్లలో కూర్చున్నప్పుడు ఒకరోజు ఒక కుటుంబం వచ్చింది. సారు, నేను దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి పుట్ల కొద్దీ పంట తీసి మా బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలని చెప్పేసి మంచిగా వచ్చిన పంటను, వడ్లను మొత్తం కూడా మార్కెట్లో అమ్మి ఆ డబ్బులన్నీ తీసుకొని బ్యాంకుకు పోతుంటే, బ్యాంకులో బ్యాగులలో పెట్టుకొని ఆటోలలో బ్యాంకుకు పోతుంటే, బ్యాంకు ముంగట పోగానే ఒక మీ బంగారం ఇక్కడనే పడ్డది. కూర్చోబెట్టు బ్రదర్, కూర్చోబెట్టు.